హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్3 వండర్స్. ఈరోజు నేను కాకరకాయతో మంచి రెసిపీ చేసి చూపించబోతున్నాను. చాలామందికి కాకరకాయ చేదుగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు కదా. అలాంటి వాళ్ళు కూడా ఈ కర్రీని ఎంతో ఇష్టంగా తింటారు. అండ్ ఈ కర్రీ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. నేను సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నాను. ఇంకెందుకు లేట్, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. దీనికోసం మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండును తీసుకోవాలి. దీన్ని శుభ్రంగా కడిగి అందులోనే వాటర్ పోసుకొని నానబెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ రెసిపీ కోసం మనం కాకరకాయ ముక్కలు ఎన్నైతే తీసుకున్నామో ఆనియన్ ముక్కలు కూడా అన్నే తీసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అండ్ తర్వాత నేను ఇక్కడ కాకరకాయ చెక్కు కూడా తీయలేదండి, మధ్యలో పిక్కలు తీసి కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఆయిల్లో ముందుగా ఆనియన్స్ అండ్ 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఆనియన్ ట్రాన్స్పరెంట్ అంటే చూసారా, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. కాకరకాయ ముక్కలు వేసి కాకరకాయని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అంటే ఆల్మోస్ట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ టైంలో మనం కారం యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి కారం కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. నేను ఇక్కడ కూర కారం వాడుతున్నాను, అదేనండి మసాలా కారం వాడుతున్నాను. అదే మీరు నార్మల్ చిల్లీ పౌడర్ వాడినట్లయితే మీరు 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మసాలాలు కూడా లైట్గా వేయించుకోండి. ఇలా మొత్తం వేపుకున్న తర్వాత మనం ముందుగానే చింతపండుని నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ కూర ఉడికేలాగా వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోండి. చూసారా, ఇలా కొద్దిగా దగ్గర పడుతున్న టైంలో ఇందులో మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లం వాడుతున్నానండి, మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. చూసారా, నేను ఇంత మొక్క యాడ్ చేసుకున్నాను. ఈ బెల్లం వేయడం వల్ల పులుపు, కారం, చేదు అన్నీ బ్యాలెన్స్ అవుతాయి చక్కగా. ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా బెల్లం కూడా పూర్తిగా కరిగి చూసారా, ఇలా కూర దగ్గరికి అవుతుంది. ఈ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టైంలోనే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. చూసారా, చాలా సింపుల్ కదా ఈ కర్రీ చేసుకోవడం. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకరకాయ చాలా హెల్దీ కదా అండి, మనకు నచ్చేలాగా చేసుకొని తినాలి. ప్రాసెస్ చూసారా ఎంత సింపుల్గా ఉందో. ఇంకెందుకు లేట్, మరి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.